వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన బెర్షెబా ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో యేసయ్య పరిష్కారము పక్షముగా 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి యేసయ్య పరిష్కారం బైబిల్ ధ్యానాలు ఉచిత ప్రసారములు బెర్షెబా టెలివిజన్ ద్వారా ప్రసారం చేయుటకు ప్రభువిచ్చిన సహాయమును బట్టి దైవ సేవకులు డాక్టర్ రెవరెండ్ సాల్మన్ రాజు గారు ఇచ్చిన సహకారమును బట్టి ఈ కార్యక్రమాలు నూతనంగా మరల ప్రారంభిస్తున్నాము. ప్రార్థన చేసిన తరువాత కొన్ని విషయాలు మీకు చెప్పి ముందుకు సాగుదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. నూతనముగా బెర్షెబా ఉచిత ప్రసారాలు మీ దాసుడు సాల్మన్ రాజు గారి సహకారంతో బిగ్ అసోసియేషన్ నిర్వహిస్తుండగా మీ కృప నిమ్మని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్స్ కొనసాగునట్లు సహాయం చేయి. ప్రజలు రక్షించబడుటకు కృపదాయి చేయి. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము చేస్తున్న అనువాద కార్యక్రమాలు కూడా ఆ భాషల ప్రజలకు దీవెనకరంగా ఉండినట్లు చేయము. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన బెర్షెబా ప్రేక్షకులారా, మీకు ప్రత్యేకంగా బిగ్ అసోసియేషన్ పక్షముగా కృతజ్ఞతలు, ఆహ్వానము తెలియచేస్తున్నాను. 2001వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున సెయింట్ జేవియర్ హై స్కూల్ ప్రక్కనే కార్యాలయము తెరిచి యేసయ్య పరిష్కారం ప్రారంభించాను. ఇది 2020, సుమారు 18 సంవత్సరాలు గడిచి 19 ఏళ్ళు. 6500 ఎపిసోడ్స్ ద్వారా బైబిల్ గ్రంథము 3వ పర్యాయము బైబిల్ గ్రంథపు ధ్యానాన్ని ముగించాము. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, కీర్తనల గ్రంథం మినహా అధ్యాయ ధ్యానాలు ఒకసారి, 2వ పర్యాయము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మరొకసారి అధ్యాయ ధ్యానాలు, 3వ పర్యాయము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని ధ్యానం చేస్తూ 31 డిసెంబర్ నాటికి ప్రసారాలు ముగించాము. ఈ ప్రసారాలు హెవెన్ టెలివిజన్లో ముగించాము. రాత్రి 8:30 గంటలకు ఇప్పటికే సంవత్సర కాలం పైగా బెర్షెబా ఛానల్ వారు ఉచితంగా ప్రసారాలు ఇస్తున్నారు యేసయ్య పరిష్కారం కొరకు.
బెర్షెబా అధినేత రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు గారు ఈ కార్యక్రమాన్ని ఉచిత ప్రసారముగా కొనసాగించడానికి ముందుకొచ్చారు. ఆ కారణం చేత యూట్యూబ్లో ఏ వాక్య ఉపదేశాలు అయితే అప్లోడ్ అవుతున్నవో వాటిని రెగ్యులర్గా బెర్షెబా ప్రేక్షకులు చూడాలని సాల్మన్ రాజు గారు ఆకాంక్షించారు. ఆ కారణం చేత మీరు ఈ దినం మొదలుకొని దేవుని వాక్యాన్ని 4-5 సంవత్సరాలు వరుసగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానాలు మీరు వినబోతున్నారు. కావున ఈ ప్రత్యేకమైనటువంటి అమరికను మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రసారములు ప్రసార రుసుము లేకుండా ఉచిత ప్రసారములు. యేసే పరిష్కారం తెలుగు భాషతో నేను చెప్పిన సందేశాలు ఆదికాండం 4వ పర్యాయం ఏదైతే నేను 6వ తారీఖు జనవరి ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నానో అవి ఆంగ్లములోనికి ప్రథమ తర్జుమా జరుగుతుంది. మరియు భారత జాతీయ భాషలు హిందీ, పంజాబీ, తమిళం, కన్నడ, మలయాళీ, ఒరియా, మేఘాలయ ఇట్లా అనేక భాషల్లో 14 భాషలు భారత జాతీయ భాషలు, వాటన్నింటిలోకి అనువాదం జరుగుతుంది. ఆసియా ఖండంలో 56 దేశాల్లో ఫిలిప్పీన్స్ మాత్రమే క్రైస్తవ దేశం. మిగిలిన 55 క్రైస్తవేతర దేశాలు. వీటిల్లో చైనా, స్పానిష్, జపాన్, ఫ్రెంచ్, అర్మేనియా, అలాగున మరికొన్ని ప్రాముఖ్యమైన భాషలతో వాస్తవానికి 2400 భాషలు ఉన్నాయి. కానీ వాటిల్లో ప్రధానంగా 2400 భాషల్లో ప్రధానమైన భాషల్లో ఆసియా ఖండవాసులంతా కూడా నేను చెప్పిన వాక్యం వినేటట్లు అనువాదాలు తీసుకురావటానికి వాటిని యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ భాష ప్రజలు ఎక్కడున్నా బైబిల్ గురించిన ఒక ఆథారిటేటివ్ కామెంటరీ వినగలిగేటట్లు ఈ అనువాదాలు చేయబోతున్నాము. ఇది అతిపెద్ద ప్రాజెక్ట్. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రారంభిస్తున్నాము. ఒక సాధారణ పేదవాడినైన నేను వేదాంత విద్యలో పామరుడునైన నేను ఈ పనికి దేవుడు నన్ను వాడుకొనటం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు 50 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాలు అధిక బలం ఉంటే మరొక 10 సంవత్సరాలు. ఈ 20-30 నా అంతిమ సంవత్సరాల్లో దేవుని వాక్యాన్ని ఇతర భాషల్లోనికి తర్జుమా చేయించటం ప్రధాన లక్ష్యముగా పెట్టుకున్నాం. ఇది నూతనంగా దేవుడు బయలుపరిచినటువంటి దర్శనంగానే చెప్పుకోవాలి. కావున మీరందరూ కూడా ప్రార్థించాలి. ఒక్కొక్క భాష, చైనా భాష, మ్యాండరిన్ చైనీస్ అనే భాష 124 కోట్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద భాష.
తరువాత స్పానిష్ భాష కూడా 80 కోట్ల మంది పైగా ప్రపంచంలో మాట్లాడతారు. ఇక ఇంగ్లీషు భాష 100 కోట్ల మంది ఎరిగిన భాష. విచిత్రం ఏంటంటే 20 ప్రధాన భాషల్లో 3 భాషలు బెంగాలీ, తెలుగు, తమిళ్ ఇవి ప్రపంచంలో 20 పెద్ద భాషల్లో ఉండటం విశేషం. భారతదేశంలో ఉన్న మనం ప్రపంచంలో ఉన్న 6400 భాషల్లో 1000 మందికి పైగా మాట్లాడే 2000 భాషలు ఉన్నాయి. 1000 మందికి పైగా మాట్లాడేవి 2000 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని భాషల్లోనికి నేను జీవించి ఉండగా తర్జుమా అవుతుందని నేను ఆకాంక్షిస్తున్నానంటే, ప్రధాన భాషలు, ప్రపంచ ప్రధాన భాషలు, మొదట ఆసియా ఖండం భారతదేశ భాషలు పూర్తయితే ప్రపంచ ప్రధాన భాషల్లోనికి అనువాదాలు చేయాలనేది ఒక ఆలోచన. ఇంత పెద్ద, అతిపెద్ద, గంభీరమైన, ఉత్కృష్టమైన, మహోన్నతమైన పరిచర్యకు అల్పుడను అయినటువంటి నన్ను దేవుడు ఎన్నుకొనుట ఆశ్చర్యం. మీ కళ్ళ ముందే యేసే పరిష్కారం పుట్టింది. 18 ఏళ్లుగా అది దైవ కృపలో రుజువయ్యింది. ఇప్పుడు మీరు చూస్తుండగానే ఇతర భాషల్లోనికి వెళుతోంది. యెషయా గ్రంథం 43:19 అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని. 66:19 అన్నాడు, ఇదిగో నేను ఒక ఆశ్చర్యమైన క్రియ మీ మధ్యన చేస్తున్నాను. ఇర్మియా 38 అంటాడు, నీ దేశంలో ఒక నూతన కార్యాన్ని నేను జరిగించుచూ ఉన్నాను అని అంటాడు. ఆ వాగ్దానాలు చేతబట్టుకొని భారతదేశం హైందవ దేశం, ఈ క్రైస్తవేతర దేశంలో పుట్టిన నేను ప్రపంచానికి బైబిల్ వ్యాఖ్యానం అందించడానికి ముందుకు సాగటం అనేది చిన్న కార్యక్రమం అయితే కాదు. చిన్న కార్యక్రమం అయితే కాదు, సముద్రమంత విస్తారం. ఈ మహోన్నత కార్యక్రమంలో సోదరుడు డాక్టర్ రెవరెండ్ సాల్మన్ రాజు గారు బెయిర్షెబా ప్రేక్షకుల కొరకు బైబిల్ ప్రసారాలు ఇమ్మని అడిగారు. అందున ఈ ఉచిత ప్రసారాలకి బెయిర్షెబాలో మేము అందిస్తున్నాం. మేకింగ్ ఛార్జెస్ మాత్రమే మేము ప్రజల నుండి స్వీకరిస్తున్నాం తప్ప ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కాదని మనం చేస్తున్నాం. ఇది క్రొత్త సంవత్సరం, నూతన దినం. ఈ దినం కొన్ని మాటల వాక్యం నుంచి కూడా మీకు నేను చెబుతాను. నూతనమైనది ప్రకటన గ్రంథము మనం చూస్తే ప్రభువు సమస్తమును నూతనమైన వాటిగా చేస్తున్నట్లు 21వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తోంది. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనమైనదిగా దేవుడు చేయబోతున్నాడు. 2020వ సంవత్సరంలో మనం నూతనమైనటువంటి మనస్సు తెచ్చుకోవాలి. ఇర్మియాలో ప్రభు రాయిస్తూ, నేను వారికి నూతన ఆత్మను పుట్టిస్తాను, వారికి నూతన మనస్సును కలుగ చేస్తాను అని అన్నాడు. నూతనం నూతనం నూతనం, న్యూ న్యూ అండ్ న్యూ థింగ్స్.
పాతవి గతించాయి. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అన్న మాట, సమస్తము కూడా గతించాయి, ఇవిగో క్రొత్తవయ్యాయి. యేసుక్రీస్తు నందు దేవుడు సమస్తాన్ని క్రొత్తవిగా చేస్తున్నాడు. యేసుక్రీస్తు నందు సమస్తము క్రొత్తవిగా చేయబడుతున్నాయి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అవును, మీకు ఏ నూతనమైనటువంటిది కావాలనన్నా క్రీస్తునందు అనుగ్రహించబడుతుంది. నూతన ఆత్మ నీలో జన్మించాలంటే, నూతన మనస్సు నీలో రావాలి అనంటే, అది యేసును నీ హృదయములో స్వీకరించుట ద్వారా మాత్రమే రాగలుగుతుంది. ఒక ఉదాహరణ, బైబిల్ గ్రంథం ఆదికాండము గ్రంథము 31వ అధ్యాయంలో యబ్బోకు రేవులో యాకోబు నూతన ఆత్మ, నూతన మనస్సు, నూతన బ్రతుకు పొందిన అనుభవం కనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును కలుసుకున్నందున కలిగినటువంటిది. యాకోబు జీవితంలో నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు, నూతనమైన మార్గము, నూతనమైన జీవితము, నూతనమైన నామము, నూతనమైన విధానము, నూతనమైన తీర్మానము, నూతనమైన భవిష్యత్తు యేసుక్రీస్తును కలుసుకోవటం ద్వారా వచ్చింది. పాతవి గతించాయి. యాకోబును నామము మోసగాడు అను స్వభావ నామము యబ్బోకులో పాతి పెట్టబడింది. ఇజ్రాయేలు అను ఒక నూతన వ్యక్తి ఆవిర్భవించాడు దేవుని చేత, దేవుని కొరకు, దేవుని వలన. The encounter with Jesus Christ will change your life, your spirit, your mind. నీ మనస్సును, నీ ఆత్మను నూతన పరుస్తాడు యేసుక్రీస్తు. నీ మనస్సు నూతనం అవ్వకుండా ఏది నీ జీవితంలో నూతనమైనది రాలేదు. మరొక వ్యక్తి బైబిల్లో అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయంలో దమస్కు మార్గమున ప్రభుత్వ ఆజ్ఞల పత్రం చేతబూని సంఘాన్ని హింసించటానికి వేగముగా గుర్రములపై పరుగెత్తుకుని వస్తున్న తార్సువాడైన సౌలు, ఇతడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధాన పాపిగా తనను తానే చెప్పుకున్నవాడు. అట్టి వ్యక్తిని పరలోకము నుండి యేసుక్రీస్తు దర్శించారు. ఆకాశమున గొప్ప వెలుగు, శబ్దము వినిపించాయి. సౌలా సౌలా నన్నేల హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న యేసును నేను మాట్లాడుతున్నాను. ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్ will change your mind, attitudes. మీ స్వభావమును, మీ ఉద్దేశములను, మీ అభిప్రాయములను, మీ అవగాహనను మార్చివేసేది
యేసు మిమ్మలను సంధించినప్పుడు, యేసు చేత మీరు దర్శించబడినప్పుడు, ఈ రెండు సన్నివేశాలు, ఎబ్బోకు సన్నివేశంలో యాకోబు ఆహ్వానం చేత రాలేదు యేసు. తార్సువాడైనటువంటి సౌలు విషయములో సౌలు యొక్క ఇష్టం చొప్పున రాలేదు యేసు, తానే వచ్చాడు. కాబట్టి నీవు దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే ఈ క్షణాన నీకు చెప్పబడుతున్న వాక్యము చేత యేసు నీ జీవితంలోనికి వచ్చేస్తాడు. You will accept Jesus Christ as your personal Savior and Lord and Master. యజమానునిగా, ప్రభువుగా, దేవునిగా యేసుక్రీస్తును నీ వీక్షణాన్ని ఒప్పుకుంటావు. ఎప్పుడు? నీవు ఏర్పాటులో ఉన్నప్పుడు. This is the real fact you need to understand. బైబిల్లో మరొక వ్యక్తిని చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా 19లో జక్కయ్య దగ్గరకు యేసుక్రీస్తు తనంతట తాను వచ్చాడు. జక్కయ్య కోరుకుంటే కాదు, ఏర్పాట్లో ఉన్నాడు జక్కయ్య, ఏర్పాట్లో ఉన్నాడు యాకోబు, ఏర్పాటులో ఉన్నాడు సౌలు పౌలుగా మారటానికి. సౌలు పౌలుగా మారి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. జీవితం మారిపోయింది. సువార్తీకరణ తాను చేయటం ప్రారంభించాడు. శ్రమ నొందాడు, దెబ్బలు తిన్నాడు క్రీస్తు కొరకు. జీవితం మారింది, మనసు మారిన కారణం చేత. నూతన మనస్సు దేవుడు జక్కయ్యకి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన గృహాన్ని దర్శించటం ద్వారా ఒక నూతనమైనటువంటి జీవితం, ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్, క్రీస్తును నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీకు సంభవిస్తుంది. ఈ సత్యాన్ని మీరు గుర్తెరగాలి. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనం నూతన మనస్సు రాకపోతే నూతన తీర్మానాలలో కొనసాగలేము. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తెరగాలి. దేవుడు సమస్త సృష్టిని లయం చేసి నూతనమైనటువంటి ఆకాశ భూమిని తీసుకురాబోతున్నాడు. సముద్రం తొలగించబోతున్నాడు, సూర్యుడిని తొలగించబోతున్నాడు, చంద్రుణ్ణి తొలగించబోతున్నాడు. కానీ విశ్వాసిని బహిరంగపరచబోతున్నాడు తప్ప తొలగించటం లేదు. సర్వలోకాన్ని మోసపుచ్చినటువంటి అపవాదితో కూడా అగ్ని గంధకములతో మండు గుండములో వాని అనుచరులైన మనుషులే పడతారు. క్రొత్త సంవత్సరంలో ఈ సందేశం మర్చిపోబాకండి. మీరు యేసును వెంబడిస్తున్నారా? నూతన మనస్సు మీకు వస్తుంది. పాత నిబంధన మొదటి రాజు ఇజ్రాయేలు జనాంగానికి బెన్యామీను గోత్రికుడైన సౌలుతో సమూయేలు చెప్పాడు, నీకొక క్రొత్త మనస్సు వస్తుంది. క్రొత్త మనస్సు రాకుండా యేసును అంగీకరించుట, దేవుని వెంబడించుట, దేవుని ప్రణాళిక గ్రహించుట, దేవుని యొక్క ప్రణాళికలో జీవించుట అసాధ్యం. You need a new heart, new mind, renewed spirit. Unless until that you never follow, you cannot follow the Lord Christ on this earth. ఈ లోకంలో క్రీస్తును నువ్వు వెంబడించాలంటే నూతన ఆత్మ నీలో జనించాలి. ఆ క్రొత్త నిబంధన నీ హృదయముల మీద ఆత్మచేత వ్రాయబడే అనుభవాన్ని, తిరిగి జన్మించిన అనుభవాన్ని నీవు పొందకపోతే ఈ దినం పాత సంవత్సరము, పాత జీవితము నీలో ఉంటుంది.
ఈ లోకం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈ లోకం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే ఎక్కడికి వెళుతున్నాడు? నిత్య జీవాన్ని అనుభవించుటకు విశ్రాంతిలోనికి వెళుతాడా? నిత్య శిక్షను అనుభవించటానికి పాతాళ వశం అవుతాడా? ఇది మానవుడు ఆలోచించుకోవాల్సిన ప్రధాన ప్రశ్న. బైబిల్ లాజికల్ టెక్స్ట్ కాదు. బైబిల్ ఎథికల్ వాల్యూస్ కొరకున్నది కాదు. బైబిల్ రక్షణ కొరకు వివరణ ఇవ్వటానికి ఉన్నది. ఈ దినం నీవు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. నీకొక క్రొత్త మనసు వస్తుంది. సౌలు రాజుకు వచ్చినట్లు, తార్సు సౌలుకు వచ్చినట్లు, జకయ్యాకు వచ్చినట్లు, యాకోబుకు వచ్చినట్లు నీకొక క్రొత్త మనసు రావాలి ఇది నాన్న. అప్పుడే దేవుని కొరకు క్రొత్త జీవితం ప్రారంభిస్తాం. ప్రార్థన చేస్తాం. 5వ తారీఖు వరకు 4 దినాలు ప్రకటన గ్రంథం నుండి కొన్ని వాక్యాలు చెబుతాను. 6వ తారీఖు నుండి మరలా 4వ పర్యాయపు బైబిల్ ధ్యానాలు ఆదికాండము నుండి ప్రారంభమవుతాయి. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడేటువంటి ప్రసంగాలే ఉచిత ప్రసారాలుగా బైర్షబా ఛానల్లో ప్రసారం చేస్తాము. ఈ మార్పులు గుర్తించ ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినా, ప్రేమిస్తున్నా, ప్రేమించబోతున్నా మా పరలోకపు తండ్రి, రాజా యేసు మీకు వందనాలు. వాక్యము విన్నాము. నూతన సంవత్సరంలో నూతన మనస్సిమ్మని అడుగుతున్నాము. నూతన ఆత్మనిమ్మని అడుగుచున్నాము. నూతన తీర్మానముల నిమ్మని అడుగుచున్నాము. మా ప్రేక్షకులు ఎందరున్నారో వారందరినీ దీవించుము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.